శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ పుట్టిన ఊరు. రచించిన వారు ఆకునూరి మురళీకృష్ణ గారు. కథ విందాము. రాజమండ్రిలో రైలు దిగి అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ బస్సులో రామచంద్రపురం వెళ్లి బస్టాండ్లో వెయిట్ చేస్తే రోజుకి 3 ట్రిప్పులు తిరిగే ఎర్ర బస్సు వస్తుంది ఆ ఊరికి వెళ్ళడానికి. ఆ బస్సులో కూర్చుంటే మరో గంట సేపు ప్రయాణం. అమ్మ ఎప్పుడైనా పుట్టింటికి వెళదామంటే నాన్న ఎందుకు అంతలా విసుక్కునేవాడో మొదటిసారిగా అర్థమైంది నాకు. ఈ రోజుల్లోనే ఇలా ఉందంటే అప్పట్లో ఇంకెలా ఉండేవో సౌకర్యాలు. నాకు తెలిసి నేను ఆ ఊరికి 4-5 సార్లు వెళ్ళుంటానేమో. అది బాగా చిన్నతనంలో మాత్రమే. ఆ తర్వాత ఎప్పుడూ ఆ ఊరికి వెళ్ళలేదు. అమ్మకి ఆ ఊరి నిండా బంధువులే అన్న సంగతి మాత్రం తెలుసు. నా చిన్నతనంలో తన ఊరి నుంచి ఏ శుభలేకొచ్చినా, శుభకార్యానికి పిలుస్తూ చిన్న కార్డు ముక్కొచ్చినా అమ్మ ఎంతగా సంబరపడిపోయేదో ఇప్పటికీ నాకు బాగా గుర్తే. అలాంటి సందర్భాల్లోనే అమ్మతో 1-2 సార్లు ఆ ఊరికి వెళ్లడం గుర్తుంది. ఆ తర్వాత కొన్నాళ్లకి పెద్ద మావయ్య, చిన్న మావయ్యలు కూడా హైదరాబాద్ వలస వచ్చేయడంతో ఆ ఊరికి వెళ్లడం దాదాపు తగ్గిపోయింది. ఏ ముఖ్యమైన శుభకార్యాలకు అమ్మ ఒక్కటే పిన్ని వాళ్లతోనో మావయ్యలతోనో కలిసి వెళ్లేది. వాళ్లంతా మరీ బలవంత పెడితే నాన్న కూడా చాలా అరుదుగా వాళ్లతో బయలుదేరేవాడు. ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్ అయినా కాకినాడలోనో రాజమండ్రిలోనో ఎక్కువగా హైదరాబాద్లోనూ జరుగుతూ ఉండడం వల్ల ఆ మాత్రం అవసరం కూడా కలగడం లేదు. ఇదిగో ఇప్పుడు ఇన్నాళ్లకి మళ్లీ ఆ ఊరికి వెళ్లాల్సిన అవసరం పడింది. అసలు ఆ పనికి ప్రత్యేకంగా పని కట్టుకుని మేము రానక్కర్లేదు. కానీ అమ్మ పట్టుబట్టడం వల్ల బయలుదేరాల్సి వచ్చింది. నాన్న మీద కోపంతో ప్రయాణంలో దారి పొడవునా నాతో ముభావంగా ఉన్న అమ్మ రామచంద్రపురంలో బస్సు దిగగానే మొదటిసారిగా నోరు విప్పింది. కళ్ళు ఇంతలు చేసుకుని చూస్తూ చుట్టూ ఉన్న పరిసరాలని గమనిస్తూ, రాంపురమేనా ఇది? ఎంతగా మారిపోయింది అంది. ఆశ్చర్యమో ఆనందమో తెలియని నవ్వుతో అమ్మ ముఖం వెలుగుతోంది. ఆ ఊరి పేరుని ఆమె పలికిన తీరుకి నవ్వొచ్చింది నాకు. నువ్వు చూసి దశాబ్దం పైనే అవుతోంది, మారదా మరి ఊరు అన్నాను నవ్వుతూ. ఇక్కడ బస్సు కోసం ఏం వెయిట్ చేస్తాం, టాక్సీ ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను అన్నాను అక్కడి నుంచి బయటికి కదలబోతూ. నీకు మీ నాన్నకి షోకులకేం తక్కువ లేదు. గంటకి బస్సుందని శంకరం మావయ్య చెప్పాడు. టాక్సీ ఎందుకు? అసలు నువ్వు వద్దన్నావు గాని శంకరం మావయ్య రాజమండ్రి స్టేషన్కే వస్తానన్నాడు అంది అమ్మ. శంకరం మావయ్య అమ్మకి కజిన్ బ్రదర్. అంత అవసరం ఏముందమ్మా, ఇక్కడి నుంచి మనకేదో ఒక వెహికల్ దొరక్కపోదు. అయినా నీకు తెలియని ఊరా ఏమిటి అన్నాను. ఆఖరి మాటలు ఆమె మీద బాగా పనిచేశాయి. అవునవును అంది. ఇక్కడి నుంచి మా ఊరికి జట్కా బళ్ళు వెళతాయి. బస్సు కోసం చూసే ఓపిక లేకపోతే దాంట్లో వెళ్ళిపోదాం. నేను మళ్ళీ నవ్వాను. ఆలోగా ఒకరిద్దరు ఆటో డ్రైవర్లు వాళ్ల దగ్గరకొచ్చి ఏ ఊరెళ్ళాలండి అని అడిగారు. నేను ఆటో మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా చూసింది అమ్మ. లగేజ్ ఆటోలో ఉంచాం. ఇప్పుడు ఇక్కడికి కూడా ఆటోలు వచ్చేసాయిరా. మీ చిన్నతనంలో బస్సులు జట్కాలు తప్ప మరేం ఉండేవి కావు. మనం వస్తున్నామంటే మీ తాతయ్య రామచంద్రాపురానికి బండి పంపేవారు. ఆటోలో నుంచి బయట పరిసరాలని పరికిచ్చి చూస్తూ అంది అమ్మ ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ. ఆ బండిలో వెళ్లాలంటే మీ నాన్నగారు విసుక్కునేవారు గాని పిల్లలు మీరంతా బాగా సంబరపడేవారు ఆ ప్రయాణానికి. నాకు ఆ ఎడ్ల బండి ప్రయాణం లీలగా గుర్తుంది. ఆటో మెయిన్ రోడ్ వదిలి సెంటర్ దగ్గర మలుపు తిరిగి పక్కనున్న వేరే దారిలోకి వచ్చింది. సెంటర్ దగ్గర పుస్తకాలు పట్టుకుని నిల్చున్న కొంతమంది కాలేజీ పిల్లలు బస్సు కోసం కాబోలు ఎదురు చూస్తున్నారు. పచ్చగా మెరుస్తున్న పంట పొలాల మధ్య గీత గీసినట్టున్న సన్నని తార్ రోడ్డు మీద ఆటో నెమ్మదిగా సాగిపోతోంది. అస్తమిస్తున్న సూర్యుడు ఆకాశంలో ఎర్రటి బంతిలా ఉన్నాడు. అప్పుడప్పుడే పసుపు రంగులోకి మారుతున్న పచ్చని వరి పొలాల మీద సింధూరం రంగు సూర్యకాంతి పడుతూ వింతగా పరావర్తనం చెందుతోంది. అలాంటి దృశ్యాలని కంప్యూటర్ స్క్రీన్ సేవర్ల మీదే తప్ప వాస్తవంగా ఎప్పుడూ చూడని నేను కళ్ళప్పగించి చూస్తున్నాను. పొలాల మీద నుంచి వచ్చే గాలి చల్లగా ఉంది. దారి పొడవునా ఏవేవో చిన్న చిన్న ఊళ్ళు వస్తూనే ఉన్నాయి. ప్రతి ఊరిని పేరు పేరునా చెప్తూ ఆ ఊళ్ళో తనకి తెలిసిన వాళ్ళు ఎవరెవరున్నారో చెప్తోంది అమ్మ. ఆటోలో నుంచి దాదాపు ముఖం బయట పెట్టి ఆనందంగా ఆ ఊళ్ళని చూస్తూ ఆశ్చర్యపోతూ తనకి గుర్తున్న ఆనాటి ఆనవాళ్లని వెతుక్కుంటూ వాటిని గుర్తుపట్టి, అదిగో కోమటి చెరువు,
అదిగో శివాలయం అంటూ చూస్తూ మళ్ళీ ఆశ్చర్యపోతూ కనీసం నేను వింటున్నానో లేదో కూడా గమనించకుండా జ్ఞాపకాల పుటలని తడుముకుంటున్నట్టు మాట్లాడుతున్న ఆమెని చూస్తే నాకు ఆశ్చర్యమనిపించింది. ఎక్కడా ఆగకుండా రావడం వల్ల 40 నిమిషాల్లోనే ఆ ఊరికి చేరుకోగలిగాం. అప్పుడే వచ్చేశామా అంటూ ఆశ్చర్యపోయింది అమ్మ, ఊరిని దూరం నుంచి చూస్తూనే. ఊరి మొదట్లో కాలువ గట్టున ఉన్న కృష్ణాలయం దగ్గర ఆటో ఆపించుకుని మంటపం మీదకి ఎక్కి మూసి ఉన్న గర్భగుడి తలుపుల ముందర నిలబడి నమస్కరించింది. తిరిగి వస్తూ ఉంటే కాలువలో నుంచి నీళ్లు తీసుకుని వెళుతున్న ఒకరిద్దరు అమ్మలక్కలు అమ్మని గుర్తుపట్టి పలకరించారు. జానకమ్మవి కదూ అంటూ. అమ్మ కూడా వాళ్ళని గుర్తుపట్టి ఎంత మారిపోయారు అంటూ ఆశ్చర్యపోయి పలకరించింది. 10 నిమిషాల తర్వాత శంకరం ఇంట్లో దిగుతున్నాను, సాయంత్రం ఒకసారి రండి అంటూ చెప్పి ఆటో ఎక్కి కూర్చుంది. అమ్మ మళ్ళీ ముభావంగా అయిపోయింది. ఇన్నాళ్లకి మన ఊరు గుర్తొచ్చి వచ్చావా అమ్మా అని అడుగుతున్నారు వాళ్ళు. ఇక ముందు ఏమాత్రం కూడా గుర్తు రాకూడదనే మా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారమ్మా అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు? నేను చెప్పకపోయినా రేపొద్దున ఈ విషయం అందరికీ తెలుస్తుంది. నలుగురు నా గురించి ఏమనుకుంటారు? మీ నాన్నగారికి ఆ మాత్రం ఆలోచన కూడా లేదు అణుచుకోలేనట్లుగా అంది. కాసేపటికి ఆటో అతనికి వినిపించకుండా జాగ్రత్త పడుతూ నెమ్మదిగా అన్నదే గాని ఆ కంఠంలోని తీవ్రతని నేను గుర్తించలేకపోలేదు. నాకు తెలిసి అమ్మ నాన్నని ఏ విషయంలోనూ ఇంతలా వ్యతిరేకించలేదు. ఏమనుకుంటారు? అయినా మన నిర్ణయాల్లో ఎవరో తెలియని వాళ్ళ జోక్యం ఏమిటి? నువ్వు అనవసరంగా ఫీల్ అవుతున్నావు గాని మనం ఈరోజు చేస్తున్న పని మీ అన్నయ్యలు 20 ఏళ్ల క్రితమే చేశారు. అప్పుడు వీళ్ళంతా ఏమనుకున్నారు, ఏమన్నారు? నాన్న మాటలు గుర్తుకొచ్చాయి. అవే మాటల్ని అమ్మకి అర్థమయ్యేలా చెప్పి చాలా సులువుగా అమ్మని ఒప్పించగలను. కానీ ఆ క్షణంలో అమ్మ ముఖం చూస్తే నాకు అలా మాట్లాడబుద్ధి కాలేదు. ఊరి మొదట్లో రావి చెట్టు కిందనున్న పెద్ద సిమెంట్ దిమ్మ మీద కూర్చున్న వాళ్ళు, దారి వెంట నడుస్తున్న వాళ్ళు పనులు మాటలు ఆపేసి మరీ ఊళ్ళోకొస్తున్న మా ఆటోని ఒకసారి పరికించి చూస్తున్నారు. అమ్మ ఆటో డ్రైవర్కి దారి చూపిస్తూ డైరెక్షన్స్ ఇస్తోంది. ఆటో శంకరం మావయ్య ఇంటి ముందు ఆగింది. మావయ్య కుటుంబం మొత్తం బయటికొచ్చేశారు. ఆటో ఆగిన శబ్దానికి ఒకళ్ళు మా చేతుల్లోని లగేజ్ అందుకున్నారు. మరొకరు మా ప్రమేయం లేకుండానే ఆటో అతనికి డబ్బులిచ్చి తాగడానికి మంచినీళ్ళిచ్చి పంపేశారు. రండి, ప్రయాణం బాగా జరిగిందా? బస్సులు టైంకి దొరికాయా? వీడు చాలా మారిపోయాడు దినా, ఇంతుండేటప్పుడు చూశాం, ఇంతలోనే ఎంత ఎదిగిపోయాడు అంటూ గలగల పలకరింపులు. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన అమ్మ ఎంతో అలవాటున్న దానిలా వసారాకి ఎడం పక్కకి వెళ్ళి అక్కడ మందార చెట్టు పక్కన గోళంలో ఉన్న నీటితో కాళ్ళు చేతులు కడుక్కుని అందరినీ పలకరిస్తూ వాళ్లతో పాటు లోపలికి వెళ్ళింది. రంగన్న, అబ్బాయి గారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళియరా అన్నాడు శంకరం మావయ్య నిలబడ్డ నన్ను చూస్తూ. గోళంలో నుంచి చల్లని నీటిని అల్యూమినియం డొక్కుతో అందించి నేను షూ విప్పి కాళ్ళు కడుక్కుంటూ ఉంటే రాముల వారి పాదాలకేసి చూస్తున్నట్టు నా కాళ్ళనే చూస్తూ తువ్వాలు అందిస్తూ అన్నాడు రంగన్న. మిమ్మల్ని చిన్నప్పుడంతా ఈ చేతులతోనే ఎత్తుకుని ఆడించేవారమండి. ఇన్నాళ్ళకొచ్చారు మళ్ళీ మా ఊరికి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే అచ్చం మా పెద్ద కరణం గారిలా అనిపిస్తున్నారు అంటూ కళ్ళొత్తుకున్నాడు. పెద్ద కరణం గారంటే మా తాతగారని, అమ్మ వాళ్ళ నాన్న. నాకు అర్థమయ్యింది. నేను తువ్వాలందుకుంటూ నవ్వాను. తలుపు చాటు నుంచి శంకరం మావయ్య పిల్లలు నన్నే చూస్తున్నారు. నేనటు చూసేసరికి పారిపోయారు. నేను మావయ్య వెంట లోపలికి నడిచాను. అమ్మ అప్పటికే అందరితోనూ కబుర్లలో పడింది. ఇల్లు పెరడు అంతా కలిగి తిరుగుతూ తన చిన్ననాటి ముచ్చట్లని నెమరు వేసుకుంటోంది. అత్తయ్యని మావయ్యని ఎవరెవరి పేర్లో చెప్తూ కుశలం అడుగుతోంది. మా మేనల్లుడు అచ్చు సినిమా హీరోలా ఉన్నాడు దినా, మా పిల్లలే కనుక పెద్దాళ్లై ఉంటే మేమసలు వదిలేవాళ్లం కాదు అంటూ హాస్యాలాడారు. అత్తయ్య ఆమె తోడి కోడళ్ళు అమ్మతో నేను వింటూ ఉండగానే అమ్మ వస్తోందని తెలిసి ఊళ్ళో ఉన్న దగ్గరి బంధువులంతా అక్కడ చేరారు. మరికొంతమంది పనులు ముగించుకుని వస్తామని అత్తయ్యతో చెప్పారంట. అందరూ వస్తారని అనుకుని ఉన్న పెద్ద వంటగదిలో కూర్చుని కబుర్లలో పడ్డారు. నేను వసారాలో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చుని తెలుగు పేపర్ తిరగేస్తున్నాను. వాళ్ల కబుర్లు తెమిలేటట్టు లేవు. తెలుగు పేపర్ నాకు ఏ మూలకి సరిపోవడం లేదు. మధ్యలో ఒకసారి వచ్చి, కాఫీ తాగుతావా, పోనీ
స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకో, ఇలాంటి రొటీన్ మాటలు నాతో అనేసి మళ్ళీ అమ్మతో కబుర్లలో పడిపోతున్నారు వాళ్ళంతా. అమ్మ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది, కానీ అప్పుడు వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు కనిపిస్తున్న అలాంటి ఉత్సాహాన్ని అమ్మలో అంతకు ముందు నేనెప్పుడూ చూడలేదు. నాకు బాగా తెలిసిన అమ్మే నా కళ్ళకి చాలా కొత్తగా కనిపిస్తోంది. అమ్మకిక్కడ ఇంత ఫాలోయింగ్ ఉందా అని నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఏమీ తోచక నేను తలుపు సందుల్లో నుంచి చూస్తున్న పిల్లల్ని దగ్గరికి పిలిచి వాళ్ళకి మేము తెచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మాటలు కలిపాను. అది చూసి అప్పటిదాకా మొహమాటంగా నన్ను అంటి పెట్టుకుని కూర్చున్న ఒక్కళ్ళిద్దరు పెద్దవాళ్లు కూడా చల్లగా లోనికి జారుకుని అమ్మతో కబుర్లలో పడిపోయారు. వాళ్ల కబుర్లు నాకు నెమ్మదిగా వినిపిస్తూనే ఉన్నాయి. అరమరికలు లేని గొప్ప గొప్ప స్నేహితులు నాకు మాత్రమే ఉన్నారని నేను అనుకుంటూ ఉంటాను. వాళ్ళంతా అమ్మకి అలాంటి స్నేహితులే అని వాళ్ల మాటల ద్వారా అర్థమవుతూ ఉంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. చీకటి పడేసరికి అంతా ఎవరిళ్లకి వాళ్ళు బయలుదేరారు. శంకరం మావయ్య భార్య వాళ్ళని కూడా భోజనాలకి అక్కడే ఉండిపోమని బలవంతం చేసింది. వాళ్ళు ప్రయాణం చేసి వచ్చింది కదా, జానకిని స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని భోజనాలయ్యాక మళ్ళీ వస్తాం, తీరిగ్గా కబుర్లు చెప్పుకుందాం అంటూ లేచి వెళ్ళిపోయారు. స్నానం చేసి కాటన్ చీర కట్టుకుని వచ్చిన అత్తయ్యకి వంటలో సాయం చేస్తున్న అమ్మ దగ్గరకొచ్చి మెల్లగా అన్నాడు శంకరం మావయ్య. బావ చెప్పినట్లే ఊర్లో నలుగురితోనూ ఓ మాట చెప్పుంచాను. పొలం కొంటామని చాలామందే వచ్చారు, కానీ మన బంధువుల్లోనే కొందరు బయటి వాళ్ళకి అమ్మడం ఎందుకు, ఆ రేటు మేమే ఇస్తాం, మాకే ఇమ్మను అంటున్నారు. నువ్వెలాగంటే అలాగా, దగ్గరి వాళ్ళకి వద్దనుకుంటే బయటి వాళ్ళనే పిలిపిస్తాను. అదేం లేదు శంకరం, ఎవరికైనా మాకేం అభ్యంతరం లేదు. రేటు గురించి కూడా పెద్ద పట్టింపేవి లేదు. మాకేం లేదా పోదా. ఆయన ఉద్దేశం కూడా పొలాన్ని అమ్ముకుని డబ్బు చేసుకుందామని కాదు. పెద్దవాళ్లమవుతున్నాం కదా, అన్నీ సెటిల్ చేసుకుంటే మంచిదని అమ్మేద్దామన్నారు. వంటగదిలో నుంచి వినిపిస్తున్న అమ్మ మాటలు వింటూ ఉంటే ఆశ్చర్యంగా అనిపించింది. నాన్న ఉద్దేశాన్ని అంత కరెక్ట్గా అర్థం చేసుకున్న మనిషి మరి పొలాన్ని అమ్మేద్దామన్నందుకు నాన్నతో వారం రోజులుగా ఎందుకు అంతలా పోట్లాడిందో, మౌన పోరాటం ఎందుకు చేసిందో నాకు పజిల్గా అనిపించింది. చివరికి నాన్న మాటని కాదనలేక అయిష్టంగానే బయలుదేరింది. ఆ సంగతి నాకు తెలుసక్క, కానీ ఈ పొలమైనా ఉంచుకుంటే ఈ ఊరితో మీకు ఆ మాత్రం సంబంధమైనా ఉంటుందని అనుకున్నాను అన్నాడు మావయ్య. ఆ మాటల ద్వారా అమ్మ అంతరంగం కొంచెం కొంచెం అర్థమవ్వసాగింది. అది సరే గాని శంకరం, జగన్నాథం మాస్టర్ని ఒకసారి చూడాలిరా, మళ్ళీ ఎప్పుడొస్తానో ఏమిటో అంది అమ్మ మాట మారుస్తూ. దానిదేముంది, వెళుదువుగానిలే, ఆయన కూడా బాగా పెద్దవారైపోయారు, బయటికి రావడం లేదు. అస్తమానం నీ గురించి అడుగుతూ ఉంటారు, నిన్ను చూస్తే సంతోషిస్తారు అన్నాడు మావయ్య. అవునరా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, విశ్వనాథం కనబడలేదే, ఎలా ఉన్నాడు హఠాత్తుగా అంది అమ్మ. మావయ్య దీర్ఘంగా నిట్టూర్చడం వినిపించింది. ఎలా ఉంటాడు, అలాగే ఉన్నాడు. ఆ పాడు తాగుడికి ఇల్లు ఒళ్ళు గుల్లైపోయింది. ఇంట్లో వాళ్ళకి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు. ఆ పెళ్ళానికి పిల్లలకి అభిమానం జాస్తి. ఒకరి ముందు చేయి చాపడం ఇష్టం లేక అలాగే పస్తులుంటూ నెట్టుకొస్తున్నారు అన్నాడు. నేను వస్తున్నట్టుగా చెప్పావా అంది అమ్మ. మధ్యాహ్నమే రోడ్డు మీద కనిపిస్తే చెప్పాను. మనిషి అదే స్థితిలో ఉన్నాడు. నీ ముందుకి అలా రాలేదనుకుంటాను, లేకపోతే వచ్చేవాడే అన్నాడు మావయ్య. అమ్మ మౌనంగా ఉండిపోయింది. విశ్వనాథం అంటే ఎవరు కుతూహలంగా అడిగాను నేను, భోజనాలు చేస్తూ ఉంటే ఆయన ప్రసక్తి మళ్లీ రావడంతో. మీ అమ్మ తను ఒకే క్లాసు చదివేవాళ్ళు, ఇద్దరు స్కూలుకి కలిసే వెళ్లేవారు. మాకు దూర బంధువు. మీ అమ్మకి వరుసకి అన్నయ్య అవుతాడు, కానీ బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ వాళ్ళిద్దరికీ. ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవారు అన్నాడు మావయ్య. రేపు నేను పెందలాడే బయలుదేరి విశ్వనాథం ఇంటికి వెళ్తాన్రా శంకరం, లేట్ అయితే వాడు మళ్ళీ ఎటో వెళ్ళిపోతాడేమో అంది అమ్మ కొంచెం దిగులుగా. సరే, మా పెద్దదాన్ని తీసుకుని వెళ్ళు అన్నాడు మావయ్య. మా భోజనాలయ్యి కాసేపు విశ్రాంతి తీసుకోగానే మళ్ళీ అమ్మ గ్యాంగ్ అంతా వచ్చేసింది. ఆరు బయట పెరట్లో మంచాలు పక్కలు వేసుకుని మళ్ళీ కబుర్లు మొదలు. నేనుంటే వాళ్ల స్వేచ్ఛకి అడ్డుగా ఉంటాననిపించి నాకు నిద్ర వస్తోందంటూ లోపల గదిలోకి వచ్చేసి పడుకున్నాను. వాళ్ల మాటలు నెమ్మదిగా వినిపిస్తూనే ఉన్నాయి. మధ్య మధ్యలో అమ్మ విశ్వనాథం గురించి అడగడం కూడా వినిపిస్తూనే ఉంది నాకు. మర్నాడు ఉదయాన్నే అమ్మ తెమిలి బయలుదేరబోతూ ఉంటే
ఎక్కడికి? విశ్వనాథం గారింటికేనా? నేను వస్తాను అన్నాను. అమ్మ చిన్ననాటి ప్రాణ స్నేహితుణ్ణి చూడాలని నాకు అనిపించింది. సరే పద అంది. అంతకు ముందు రోజు ఉన్న ఆనందం, ఉద్వేగం ఇప్పుడు ఆమెలో కనిపించడం లేదు. కంగారుగా, భయంగా ఉంది. చాలా కొత్తగా ఉంది నాకు అమ్మని అలా చూస్తూ ఉంటే. దారిలో ఒక్క మాట మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూనే ఉంది అమ్మ. పాతకాలం నాటి పెంకుటిల్లది. పైన చాలా మట్టుకు పెంకులు ఊడిపోయి ఆ ఖాళీల్లో నుంచి వెలుతురు లోపలికి పడుతోంది. గోడలన్నీ బాగా మాసిపోయి పెచ్చులూడిపోయి లోపల ఎర్ర మట్టి కనిపిస్తున్నాయి. మమ్మల్ని చూసి ఆ ఇంట్లోని వాళ్ళు సంతోషించడం కన్నా ఎక్కువ కంగారు పడినట్లుగా కనిపించారు. వాళ్ళ లేమిని మేమెక్కడ గుర్తించి బాధపడతామేమోనన్న కంగారు. గుమ్మంలోనే మాకు ఎదురొచ్చాడు విశ్వనాథం మావయ్య. తలారా స్నానం చేసి నుదుటన విభూతి రేఖలతో కనిపించాడు. అమ్మని చూసి కంగు తిన్నట్టుగా అయ్యి సర్దుకుని నవ్వాడు. శంకరం చెప్పాడు నువ్వు వస్తున్నావని. రాత్రి లేట్ అయిందే పనుండి. ఇదిగో ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నాను. ఈలోగా నువ్వే వచ్చేశావు అన్నాడు. అన్నాళ్ల తర్వాత కలిసిన స్నేహితుడితో అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడి వంకే తినేసేలా చురుగ్గా ఒక్కసారి చూసి చూపు తిప్పుకుంది. అతడి భార్య పలకరించింది. కూతుళ్ళిద్దరినీ పిలిచి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. ఆయన గిలగిల్లాడుతున్నట్టుగా చూశాడు అమ్మ వంక. మీ అబ్బాయా చాలా పెద్దాడైపోయాడు. ఈ మధ్య చూడలేదు కదా అంటూ అమ్మతో మామూలుగా మాట్లాడడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తూ ఉంటే నాకు జాలి వేసింది. ఆవిడ కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళ్ళింది. వెనకే పెద్ద కూతురు కూడా వెళ్ళింది. నేను నెమ్మదిగా అక్కడి నుంచి లేచి పెరట్లోకి వచ్చాను. స్నానం చేసి విభూది రాసుకుంటే నేను గుర్తు పట్టలేననుకున్నావా? నువ్వు మారవా? అమ్మ గొంతు నెమ్మదిగా తీక్షణంగా అనడం వినిపించింది. నాకు లోపల నుంచి అలా వాళ్ళిద్దరి మధ్య మౌనం ముక్కలై క్రమంగా మాటలు మామూలయ్యాయి. నేను లోనికి వెళ్లేసరికి విశ్వనాథం మామయ్య ముఖం తేటగా ఉంది. అమ్మ చేత తినాల్సిన తిట్లన్నీ తినేసినందుకు రిలీఫ్గా ఉందేమో. హుషారుగా పెరుకు లేకుండా అమ్మతో మాట్లాడుతున్నాడు. అమ్మ ముఖంలో మాత్రం దిగులు. ఆ ఇంటిని పిల్లల్ని చూస్తూ ఉంటే బయలుదేరే ముందు అమ్మ మేమెవ్వరమూ చూడకుండా విశ్వనాథం మామయ్యతో చేతులు చేయి వేయించుకుని రహస్యంగా ఏదో వాగ్దానం తీసుకోవడం కనిపించింది. ఆడపడుచు రాక ఇంటికొస్తే ఏమీ పెట్టలేకపోతున్నాను. అమ్మకి బొట్టు పెడుతూ పెరట్లో పూసిన మందార పూలని చేతిలో ఉంచుతూ అంది అత్తయ్య బాధగా. బయటికొస్తూ ఉంటే అమ్మ కళ్ళ నీళ్ళని ఆపుకోలేకపోవడం స్పష్టంగా కనిపించింది. నాకు చాలా విచిత్రంగా ఉంది ఇదంతా. మేము తప్ప మరి ఏ లోకము ఉండదు అన్నట్టుగానే కనిపించే అమ్మలో నాకు తెలియని కొత్త కోణాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది నాకు. అమ్మ వంక చూస్తూనే ఆలోచనలో పడ్డాను. శంకరం మావయ్య పిలుస్తున్నాడు, నీతో మాట్లాడాలంట అంది అమ్మ. నేను అమ్మ చేయి పట్టుకుని ఆపాను. పొలం బేరం సంగతి మాట్లాడడానికేనా? వద్దు, నేను చెప్పేది విను. పొలం మనం అమ్మొద్దు. మీ స్నేహితుడు విశ్వనాథం మావయ్యకి కౌలుకిద్దాం అన్నాను. అమ్మ ఆశ్చర్యంగా చూసింది నా మాటలకి. అవును, నిన్న వాళ్ళ పరిస్థితి కళ్ళారా చూశాం కదా. చూడబోతే ఆయనకి చేయడానికి పని ఏమి లేనట్లుంది. ఎంత నీకు మాటిచ్చినా 4 రోజులు గడిచేసరికి పని ఏమి లేక ఆయన మామూలు దారిలోనే నడుస్తాడు. అతను మాడాలంటే ఏదో ఒక పని కల్పించాలి. కౌలు డబ్బులు మనకేం ఇవ్వనక్కర్లేదు. పొలాన్ని పండించుకుని ఆ కుటుంబం 3 పూట్ల కనుపు నిండా తిని పిల్లలకి చక్కగా చదువులు చెప్పుకుంటే చాలు అని చెప్దాం. అతన్ని మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఈ చివరి ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ నా వంక ఆశ్చర్యంగా చూసింది. మరి మీ నాన్నగారికి ఏం చెప్దాం అంది. నేను అమ్మ వంక జాలి నవ్వు కలిసిన చూపు చూశాను. ఆ పొలం నీ ఆస్తి. దాన్ని నువ్వేం చేసుకున్నా ఎవరికీ సంజాయిషి ఇవ్వక్కర్లేదు అందామనుకున్నాను. కానీ ఆ మాటలతో అమ్మ కన్విన్స్ కాదని నాకు తెలుసు. అది నేను చూసుకుంటానులే. నాన్నని కన్విన్స్ చేసి మనం చేసిన పని కరెక్టేనని అనిపిస్తాను. కానీ నువ్వు మీ ఫ్రెండ్ని పిలిచి మాట్లాడు అన్నాను. నా భరోసాతో అమ్మ విశ్వనాథం మావయ్యకి కబురు చేసింది. నేను చేసిన ఆ పనికి అమ్మ తరపు బంధువులంతా నన్ను ఎంతో మెచ్చుకున్నారు. పొలం అమ్మేస్తే నువ్వింకా ఈ ఊరికి అస్సలు రావేమోనని భయపడ్డాను జానకి. ఇప్పుడు ఆ బాధ లేదు. విశ్వనాథం దగ్గర నుంచి కౌలు డబ్బులు ముక్కు పిండి వసూలు చేయడానికి నువ్వు తప్పకుండా రావాల్సిందే. కనీసం నువ్వు వస్తావన్న ఆశైనా ఉంటుంది మాకు అన్నారు నవ్వుతూ. అమ్మ కళ్ళల్లో కూడా అదే భావం కనిపించింది. నా వంక కృతజ్ఞతగా చూసింది. నాకు గిల్టీగా అనిపించింది.
పరీక్షల సమయంలో అమ్మ లేకపోతే చదువుకోలేనని సెలవుల్లో స్నేహితులతో క్రికెట్ కోచింగ్, స్విమ్మింగ్ లాంటి వాటికి వెళ్ళడానికి సమయానికి అన్నీ అమర్చి పెట్టే అమ్మ లేకపోతే ఇబ్బంది అవుతుందని గొడవ చేస్తే ఊహ తెలిసిన దగ్గర నుంచి మా కోసం అమ్మ ఎన్నోసార్లు తమ ఊరికి పెట్టుకున్న ప్రయాణాన్ని ఆఖరి క్షణంలో మానుకోవడం నాకు బాగా గుర్తుంది. అమ్మ మా మీద ప్రేమతో ఉండిపోయింది అనుకునేవాళ్ళం. కానీ అందువల్ల తను కోల్పోయిందేమిటో తెలుసుకోలేకపోయాం. తిరుగు ప్రయాణంలో అమ్మ ముఖంలో ఏదో చెప్పలేని సంతృప్తి, సంతోషం. మేము పరీక్షలు పాస్ అయినప్పుడు, నాన్నకి ప్రమోషన్లు వచ్చినప్పుడు, ఇంకా చాలా చాలా సందర్భాల్లో అమ్మ ముఖంలో నేను గతంలో ఎన్నోసార్లు సంతోషాన్ని చూశాను. కానీ ఇలాంటి సంతోషాన్ని మాత్రం అంతకు ముందెన్నడూ చూడలేదు. ఆ తర్వాత అమ్మ తమ ఊరికి ఎప్పుడు ప్రయాణం పెట్టుకున్నా సపోర్ట్ చేస్తూ నాన్నతో దెబ్బలాడి మరీ పంపించడంలో నేనే ముందుండేవాణ్ణి. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.